मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే డాక్టర్ బాలు, ఇంత వేగంగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు రండి. వేగంగా ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను. నేను వేగంగా ఆస్ట్రాలజర్ షోని చూడ్డానికి వెళ్తున్నాను. ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి విషయాలన్నీ మీరు నమ్ముతారా? సరిగ్గా చెప్పావు. నేను ఒక డాక్టర్ గా ఉండినా అటువంటి విషయాలని నమ్ముతున్నానంటే ఆయన ఎంత పెద్ద ఆస్ట్రాలజరో చూడండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు నమ్మకం లేకపోతే అక్కడికి రండి. మీరు అక్కడికి వచ్చి ఆయన చేసేది చూడండి. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. అది వదిలి కాకుండా మనకి ఇప్పుడు చేసే పనులు ఏమీ లేవు కదా. எல்லாமே மாயா. అందరూ మాయ కాదు, నేను హనీ. హనీ అంటే ఏంటి? తేనా? తేనెటీగలు కడతారే అక్కడిలోంచి తీసే తేనా? కానీ అది తినలేదు. కానీ ఆ తేన్ని అమ్మేవాడే తీస్తాడు, కానీ వాడు దాన్ని తాగలేడు. ఎందుకంటే వాడు దాన్ని అమ్మి డబ్బు సంపాదించాలి. ఏ వస్తువు అయితే వాళ్ళదో అది వాళ్ళకి దక్కదు, ఎందుకంటే అన్నీ కూడా మాయా. ఈయన ఎలాంటి ఆస్ట్రాలజర్? సూటు, హ్యాటు, చైన్ కూడా వేసుకున్నారేంటి? ఈయన ఇంతే మోటివేషనల్ స్పీకర్ కమ్ ఆస్ట్రాలజర్. అన్నీ ఉన్నా కూడా మీకు దిగులు ఎక్కువ. ఒంటి నిండా ఇంత బంగారం ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోయే అదృష్టం మీకు లేదు. బంగారాన్ని ఇస్తే బంగారం లాంటి నిద్ర లభిస్తుంది. అంతా కూడా మాయే. తీసేయండి, విప్పేయండి. కానీ ఇది చాలా ఖరీదైందే. మెడకుండే భారం మనసు లోపలికి వస్తుంది. మనసు లోపల ఉండే భారాన్ని నాకు అప్పు చెప్పేయండి, ఇచ్చేయండి. ఇంత భారీగా ఉంది, దీన్ని నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో చెల్లమ్మా, ఈవిడ భారాన్ని పంచుకో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదూ? అవునండి. మెళ్ళలోంచి 1 కిలో బంగారం తీసేస్తే అప్పుడు లైట్ గానే కదా ఉంటుంది. తను ఆ లేడీ దగ్గర దోచుకుంటున్నాడు. ఏంటి అనుమానమా? ఈయన టాలెంట్ అనే గూడారంలో సందేహం అనే పొలని నాటుతున్నావా? ఈయన లక్షలాది మందిని దుఃఖపు సముద్రం నుంచి కాపాడారు. నీ దగ్గర కారుందా? కాదు, నా దగ్గర స్పోర్ట్స్ బైకే ఉంది. అది బైక్ కాదు, నేను నాశనం చేసే ఒక వస్తువు. నాకు నీ భయంకరమైన భవిష్యత్తు తెలుస్తోంది. కళ్ళు మూసుకుని ఊహించుకో, నువ్విప్పుడు హైవేలో ఉన్నావు. నువ్వు చాలా ఎక్కువ స్పీడ్ లో బండి నడుపుతున్నావు. నా బైక్ బ్రేక్ ఫెయిలియర్ అయింది. ఎదురుకుండా ఒక ట్రక్ వస్తోంది. అది ట్రక్ కాదు, నేను అంతరించడానికి వస్తున్న ఒక వస్తువు. లేదు, కాపాడండి, నన్ను కాపాడండి. ఆ బైక్ ని మీరే తీసుకోండి. వద్దు, ఇప్పటికే నాకు 2 టైర్లు చాలా భారీగా ఉన్నాయి. అంతా ఒక మాయా. అది ఈయనకివ్వు. నడిచే ఈయనకి 2 టైర్లు. నీకు 2 టైర్ల నుంచి 4 టైర్లు రాబోతున్నాయి. శుభాకాంక్షలు. తాళాన్ని ఈయనకిచ్చేయి. చూడండి, ఆస్ట్రాలజర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన స్పీచ్ లో ఏం చెప్పాలనుకుంటున్నారో అదే జనాలకి చూపిస్తున్నారు. ఇలా రా, నువ్వు హద్దుల్ని బాగా అతిక్రమిస్తున్నావు. నువ్వు లిమిట్ గీతని క్రాస్ చేస్తున్నావు. ఒక పెద్ద మనిషి విషయాన్ని పాల్లో ఉండే మేగడ అనుకోకుండా సందేహం అనే సూదిని గుచ్చుతున్నావు. అక్కడికి వెళ్ళు, అది కూడా చాలా దూరం వెళ్ళు. అలాగే ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపో. ఇతను మోసగాడు. ఖచ్చితంగా నేను నిరూపిస్తాను, చూడండి. నిజం చెప్పాలంటే ఈ రోజు మనకి నిజంగా ప్రాఫిట్ అయిన రోజు. ఆడియన్స్ కి లాస్. Thank you.
థ్యాంక్ యూ బాస్, మీ వల్లే నాకు బంగారం నగ దొరికింది. లిల్లీ, డోంట్ బి సిల్లీ. ఈ బంగారం నా బంగారానికి. అయితే మరి నాకు? నీకు నేనున్నాను కదా. ఇవాళ నేను నిన్ను బైక్ లో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను. ఆపండి, ఆపండి, ఆగండి, ఆగండి, ఆగండి. కానీ బైక్ నాదు కదా. మిస్టర్ నాయర్, అసలు నీకు ఒక్క టైర్ కూడా అర్హత లేదు. ఆ స్పోర్ట్స్ బైక్ తో నువ్వు ఏం చేయబోతున్నావు? ఈ 500 తీసుకో. రేపొద్దున మళ్ళీ యాక్టింగ్ చేయడానికి వచ్చేసే. నాయర్, యు ఆర్ ఫైర్. నేను చెప్పాను కదా ఇతను మోసగాడని. వీళ్ళంతా ఒకే గ్రూపు. కానీ మనం ఎలా నిరూపించగలుగుతాం? ఈయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇనుముని ఇనుముతోటే కొట్టాలి. ఏంటి అనుమానమా? తను ఫ్రాడ్ అని నిరూపించాలా లేకపోతే రాడుతో కొట్టాలా? రెండు కూడా. ఈ నగరాడి ఫ్రాడ్ దగ్గర నుంచి కాపాడాలి. జనాలకి నిజమేంటో తెలియచేయాలి. అలా అంటే చెప్తాను. ఈ లోపు మనం తోతారాంని, కన్నా సార్ని మీట్ అవ్వాలి ఫ్రెండ్స్. కన్నా సార్, మనం ఒక నిజాన్ని ప్రజలకి తెలియజేయాలి. మీరు దానికి మాకు సాయం చేస్తారు కదా? తప్పకుండా చేసేద్దాం. సరే. తోతారాం, నువ్వు ఒక సాయం చేయాలి. మన ప్రజలకి నిజమేంటో తెలియజేయాలి. అనయ్య, మీరు జిమ్ ని మోస్తున్నట్టు విన్నాను నేను. అవునబ్బా, ప్లాన్ చేంజ్. లైఫ్ సెట్ అయింది. ఇప్పుడు కొత్తగా 4 జిమ్ ఓపెన్ చేయబోతున్నా. కానీ మీరు కూరగాయల బండి పెడతారన్నారు కదన్నయ్య, అదేమైంది అసలు? అవునబ్బా, నాతో 4 ఫ్రెండ్స్ చెప్పారు నా భవిష్యత్తు ఈ ఫీల్డే అని. ఫేమస్ అస్ట్రాలజర్ 4 ఫ్రెండ్ చెప్తే అది సరిగ్గానే ఉంటుందన్నయ్య. అవును, ఈ 4 ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటా. 4 ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఉన్న అందరికి మంచి చేస్తూ ఉన్నారు. షార్ట్ ఫ్రీ, కాట్ ఫ్రీ. నా సైడ్ నుండి చాట్ ఫ్రీ. చప్పట్లు. మీ అందరికి ఎందుకు ఫ్రీగా చాట్ తీసిస్తున్నారు? నాకు జాబ్ పోయేలా ఉండింది. 4 ఫ్రెండ్సే నాకు ఉపాయం చెప్పారు. నాకు ఇప్పుడు ప్రమోషన్ దక్కింది. అలాగా? ఆ 4 ఫ్రెండ్స్ ఎవరు? వీళ్ళే. అది సరే గాని వీళ్ళు ఎవరు? మన బిజినెస్ కి అడ్డుగా ఉన్నారు. తెలీదు, కానీ జనాలందరూ వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. ఇక నువ్వెందుకున్నావు? నాయర్, యు ఆర్ రియల్లీ ఫైర్డ్. ఇవాళ 4ంటికి మనం ఎవరో నిరూపించాలి. అర్థమైందా? వెళ్ళు. స్పోర్ట్స్ బైక్ దొరికిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత బాధగా కూర్చున్నారు? నేను అస్ట్రాలజర్ దగ్గర పని చేస్తూ ఉండేవాడిని. ఆయన నన్ను పని నుంచి తీసేశారు. అది మాత్రమే కాకుండా నన్ను భయంకరంగా కొట్టారు. ఈ రోజు మేమందరూ కలిసి ఆస్ట్రాలజీని ఒక పని పడతాం. మీకు ఓకే అంటే మీరు మా టీమ్ లోకి వచ్చి చేరొచ్చు. ఇది నాకు కరెక్ట్ గా అనిపిస్తోంది. లైటింగ్, లైట్, మ్యూజిక్. జీవితం ఒక మ్యూజిక్ లాంటిది. సంతోషంగా వినండి, ఆడండి, పాడండి. మీరు నాకు చెప్పిన ఆలోచన నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. 4లో 2 అన్నిటికీ ఉపయోగపడింది. నేను మీకు నెల నెలా ఇస్తాను. రాక్ ద వరల్డ్, రాక్ ద వరల్డ్. 4 ఫ్రెండ్స్, ఇదిగోండి నా నగలు మొత్తం మీకు ఇస్తున్నాను. అన్ని ప్రాపర్టీస్ కూడా మీ ట్రస్ట్ పేరు రాసి పెట్టేశాను. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అంతా మాయా. అరే, ఇది ఎప్పుడు నేనే కదా చెప్పేది. 4 ఫ్రెండ్స్ కి వర్ధిల్లాలి. మీరు చెప్పారండి, నేను నా వజ్రం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. నేను కోటీశ్వరునయ్యాను. నువ్వు కోటీశ్వరుడువా? నిన్నే కదా 100 రూపాయలు అడిగావు. ఈ 4 ఫ్రెండ్స్ ఫ్రాడ్.
ఈ నలుగురు మీ అందరినీ మోసం చేస్తున్నారు. ఇలా రండి, మీరు చెప్పే విషయం అనే బౌల్లో నమ్మకం అనే ఆహారాన్ని ఎలా తినాలి? ఈ 4 ఫ్రెండ్స్ వీళ్ళకి మంచి చేశారు. అదేంటంటే నాకు ఇతను చాలా బాగా తెలుసు. ఇతనేవి కోటీశ్వరుడు కాదు. అలాగా? నేను కోటీశ్వరుడు అంటున్నాను కదా, నేను కోటీశ్వరుడు. నువ్వు నా దగ్గర పనిచేసిన వాడివి, నీ గురించి నాకు తెలియదా ఏంటి? బాస్ చెప్పేది నిజమే. తను 4 ఫ్రెండ్స్ తో కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అసలు అదెలా మీకు తెలుసు? ఎందుకంటే నిన్నటి వరకు బాస్ తో ఉండి మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. విన్నారా మిత్రులారా, వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఏంటి అనుమానమా? కాదు కాదు, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది. ఈ అమ్మాయి ఎవరో నాకు అసలు తెలీదు. అలాగా? నీకు తెలీదా? ఇప్పుడు తెలుసుకుంటావు చూడు. ఆయన బైక్ ని మోసం చేసి తీసుకున్నారు. దాని మీద నన్ను రైడ్ కి తీసుకువెళ్తారు. ఇలా చూడండి మేడం, మీ నెక్లెస్ కి బదులుగా నాకు ఈ నెక్లెస్ ఇచ్చాడు. ఇప్పటికైనా మీకు గుర్తుకొచ్చిందా? ఇలా చూడండి, ఈయన తప్పు చేశారు, అందుకని ఆయన్ని కొట్టకూడదు. ఆగండి, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదయ్యా. ఇన్స్పెక్టర్ పాండా, మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు. మీ డైలాగ్ ని జోర్దార్ చెప్పేశాడు. ఈ ఫ్రాడ్ ని వెంటనే అరెస్ట్ చేయండి. ఇక మేము 4 ఫ్రెండ్స్ మాటల్ని వింటాం. లైఫ్ ఇస్ లైక్ ఏ మ్యూజిక్. మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మోసగాన్ని నమ్మి మీరు మోసపోయారు. అంటే మనిషి తన కఠిన శ్రమ వల్ల ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళ వల్ల మీ తలరాతను మార్చలేరు, సృష్టించను లేరు. అరే, మేము కూడా అస్ట్రాలజర్స్ కాము. మేము ఈ డ్రామాని ఎక్స్పోజ్ చేయడానికే ఈ విధంగా వేషం వేసుకున్నాం. ఏంటి అనుమానమా? రండి, మా బుర్రా అనే తోటలో ప్లాన్ చేసిన బొబ్బాస్కాయని పెట్టారు కదా, అది మాకు అర్థమైపోయింది. అదృష్టం గురించి తెలీదు. ఇకపై ఏ ఫ్రాడ్ వలలోనూ నా జీవితంలోని సంతోషాన్ని ఖచ్చితంగా వెతకను. ఫోర్ ఫ్రెండ్స్, Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.